హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక న్యూ సాంగ్ మీద ఉంటుంది. సూపర్ వచ్చింది వీడియో, ఎక్సలెంట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో వీడియో ఎక్సలెంట్ వచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నా. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. నేను మ్యూట్లో పెట్టిన సాంగ్ని, ప్రతి సాంగ్ని ఫుల్ సాంగ్తో చూడాలంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి ఫుల్ సాంగ్తో వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, పిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, పిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, పిన్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. సో చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇలా కంటిన్యూగా 1 by 1 లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, పిన్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో సింపుల్గా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్, సెకండ్ 2 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. సో ముందుగా ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు ఒకటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో సెకండ్ ఫోటో పేస్ట్, మళ్ళీ దాని తర్వాత వచ్చే ఫోటో పేస్ట్, 2 ఫొటోస్ పేస్ట్ చేసుకోవాలి. సో మధ్యలో ఒక ఫోటో వదిలేసేయాలి. మళ్ళీ 2 ఫొటోస్ పేస్ట్. సో చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇలా కంటిన్యూగా 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. కంటిన్యూగా లాస్ట్ వరకు ఇలాగే యాడ్ చేసుకోండి. సో ఒక్క ఫోటోని మిస్ కాకుండా కంటిన్యూగా 2 ఫొటోస్ యాడ్ చేసుకొని ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకొని ఒక ఫోటో వదిలేసేయాలి. ఇలా కంటిన్యూగా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో నేను స్కిప్ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటూ చివరి దాకా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇలా చూసుకొని మంచిగా యాడ్ చేసుకోండి. చిన్న సైజ్ ఫొటోస్ ఉంటాయి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఒక్క ఫోటోని మిస్ కాకుండా కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో అయినా కంప్లీట్ అయ్యే వరకు లాస్ట్ 29 సెకండ్స్ 7 సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి పైనుంచి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది. కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో పేస్ట్ టైల్ పక్క నార్మల్ టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసేయాలి. మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్. సో సేమ్ ప్రాసెస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా 2 ఫొటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. చివరి దాకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే యాడ్ చేసుకోండి. సో 2 ఫొటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఇలా కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో నేను
టైం అవుతుందని స్కిప్ చేసి చూపిస్తాను, మీరు మాత్రం కంటిన్యూగా. సో ఇలా ఒక్కొక్క ఫోటోని కంటిన్యూగా యాడ్ చేసుకోండి. 2 ఫొటోస్ వదిలేయని ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి, 2 ఫొటోస్ వదిలేయని ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. చివరి దాకా ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది కంటిన్యూగా. లాస్ట్ ఫోటో 28 సెకండ్స్ 27 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో రికార్డ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో ఇంతటితో వీడియో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.